నెల్లూరు మొత్తం చూస్తే మొన్న 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 10కి 10 నెల్లూరు క్లీన్ స్వీప్ చేసింది. సో ఈసారి ఎలా ఉండొచ్చు? ఈ తడవ నెల్లూరు జిల్లా కింద 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 7 పార్లమెంటు కింద వస్తాయి. కాబట్టి 7లో అత్యధికంగా మెజార్టీ నెల్లూరు రూరల్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక సౌమ్యుడు, ఆయన మంచి ఉన్నతమైన వ్యక్తి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని దీవిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్లో వీసారెడ్డి గారిని కూడా సపరేట్గా వీసారెడ్డి గారు అంటే డెవలప్ అవుతుంది, మనకి మంచి ఏరియా అవుతుంది అని ఆశిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన కింద ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు 100% గెలుపుకు డిసైడ్ చేశారు. నెల్లూరు టౌన్ కొంచెం టైట్ అని ప్రజల్లో ఉంది. ఆ టైట్ అనేది కూడా వీసారెడ్డి గారు దిగిన తర్వాత వీసారెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం నెల్లూరు సిటీ మీద పెట్టి నెల్లూరు సిటీని కూడా మంచి మెజార్టీతో గెలిపించబోతున్నాడు వీసారెడ్డి గారు. అందువల్ల ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తున్నాం. మిగతా 3 నియోజకవర్గాలు తిరుపతి కిందకి వెళ్ళి ఉన్నాయి. ఆ 3 కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. మంచి మెజార్టీ ఇస్తారు. అదేవిధంగా వీసారెడ్డి గారికి 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా మినిమం యావరేజ్ 30,000 వేసుకున్నా కూడా 2 లక్షల పైన ఓట్ల మెజార్టీతో వీసారెడ్డి గారు గెలవబోతున్నారు. రాసి పెట్టుకోండి, చరిత్రలో ఇది నిజం. అది Like and subscribe Eagle Media Works.